హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఓకే, మనం ఈరోజు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మినరల్స్ గురించి చూద్దాం. మినరల్స్ గురించి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం. అలాగే మనకి మినరల్స్లో ఎక్కువ ఫ్యాక్చువల్ పార్టే ఉంటుంది, ఎక్కువ గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఓకే, చలో లెట్స్ గో. ఓకే, క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్ ఈజ్ మోస్ట్ సూటెడ్ ఫర్ టీ ప్లాంటేషన్? ఓకే, టీ ప్లాంటేషన్కి ఏ మట్టి ఎక్కువగా సూటబుల్ ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, చూసుకుంటే మనం ఇక్కడ జస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఉత్తి మట్టి గురించే కాకుండా దాని చుట్టుపక్కల అసలు దానికి టీ ప్లాంటేషన్కి కావాల్సిన క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి, దానికి ఎలాంటి ఇన్పుట్స్ కావాలి అని కూడా మనం నేర్చుకోవాలన్నమాట. సో అలా నేర్చుకోవాలనుకున్నప్పుడు చూద్దాం, టీ ప్లాంటేషన్ గురించి చూద్దాం బేసిక్గా. ఓకే, కండిషన్స్ ఆఫ్ గ్రోత్ చూసుకుంటే టీ ఈజ్ అ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ప్లాంట్ అండ్ గ్రోస్ వెల్ ఇన్ హాట్ హ్యూమిడ్ క్లైమేట్. ఓకే, సో ట్రాపికల్లో వస్తుంది, సబ్ ట్రాపికల్లో ఉంటుంది, హాట్ హ్యూమిడ్ క్లైమేట్ కావాలన్నమాట. సో రేపు క్వశ్చన్లో ఒక టీ గ్రోస్ ఇన్ కూల్ క్లైమేట్ అని క్వశ్చన్ వచ్చిందనుకో అనే ఒక స్టేట్మెంట్ వచ్చిందనుకోండి, అది తప్పు. ఓకే, అలాగే టెంపరేచర్, ఐడియల్ టెంపరేచర్ ఫార్ గ్రోత్ 20 degrees to 30 degrees centigrade and temperatures above 35 degrees centigrade and below 10 degrees centigrade are harmful for the bush. ఓకే, ఐడియల్గా అయితే ఇంత 20 to 30 degrees centigrade, 35కి ఎక్కువ పోయినా 10కి తక్కువ వచ్చినా కానీ ఆ ప్లాంట్కి హార్మ్ఫుల్ అనమాట. ఇప్పుడు రెయిన్ఫాల్ గురించి చూద్దాం, ఎంత వర్షం పడాలి. ఓకే, ఇట్ రిక్వైర్స్ 150 to 300 centimeters యాన్యువల్ రెయిన్ఫాల్. ఓకే, రేపు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే 150 to 300 millimeters అని రావచ్చు, లేకపోతే 150 to 300 centimeters per month అని రావచ్చు. ఓకే, సో ఇలా ఈ ఒక్క స్టేట్మెంట్ మీద వాళ్ళు ఒక 10 to 12 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతారనమాట. సో అందుకనే ఇలాంటి ప్రతి ఒక్క స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, విచ్ షుడ్ బి వెల్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఇయర్, అంటే సంవత్సరం పొడుగునా కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. అంటే ఇప్పుడు 150 to 300 centimeters ఉంది కదా, అంటే ఒక సపోజ్ 150 centimeters వర్షం పడుతుంది అనుకోండి ఒక ఏరియాలో, ఒక నెల 75 సెంటీమీటర్లు పడి ఇంకో నెల 75 సెంటీమీటర్లు పడడం కరెక్ట్ కాదు, అంటే దీనికి సెట్ కాదనమాట. సో సంవత్సరం పొడుగున మొత్తం కలిపి అరౌండ్ 150 centimeters పడితే అప్పుడు బాగా సెట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సాయిల్. The most suitable soil for tea cultivation is slightly acidic soil. ఓకే, సో మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అసిడిక్ సాయిల్ అవసరం అనమాట. విత్ పోరస్ సబ్ సాయిల్ విచ్ పర్మిట్స్ ఎ ఫ్రీ పర్కులేషన్ ఆఫ్ వాటర్, సో దట్ అక్కడ వాటర్ మంచిగా పర్కులేట్ అవుతుందని. టీ ఈజ్ ఎ షేడ్ లవింగ్ ప్లాంట్, అంటే నీడలో బాగా డెవలప్ అవుతుందంట. ఓకే, నీడ ఉన్నప్పుడు టీ క్రాప్ బాగా డెవలప్ అవుతుందట. ఓకే, there is a very close relation between climate, yield and quality of tea. ఓకే, సో ఇవన్నీ బాగుంటేనే టీ యొక్క yield కానీ అంటే దిగుబడి కానీ దాని క్వాలిటీ కానీ బాగుంటుందన్నమాట. అలా కాకుండా టెంపరేచర్ కొంచెం అటు ఇటు అయ్యి, వర్షం కొంచెం అటు ఇటు అయ్యి, మట్టిలో ఇంకేదో కలిపారనుకోండి, దిగుబడి తక్కువ అవుతుంది, క్వాలిటీ కూడా తక్కువ అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ మీకు ఒక మోడల్ ఆన్సర్ లాగా నేను క్రియేట్ చేశాను అనమాట. జనరల్గా క్వశ్చన్లో ఏమడిగారు, విచ్ సాయిల్ ఈజ్ మోస్ట్ సూటెడ్ ఫర్ టీ ప్లాంటేషన్ అని అడిగారు. ఏముంది, యాసిడిక్ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. కానీ మనము ఒక క్వశ్చన్ గురించి చదువుతుంటే, అంటే ఇప్పుడు టీ ప్లాంటేషన్ గురించి చదువుతున్నాం, సో టీ ప్లాంటేషన్లో ఉన్న రకరకాల ఫ్యాక్టర్స్ ఏంటి అని తెలుసుకోవాలన్నమాట. సో ఒక్క సాయిల్ గురించి తెలుసుకొని ముందుకెళ్తే మాత్రం మనకు అంత ఉపయోగపడదు. టీ ప్లాంటేషన్ వచ్చింది కాబట్టి టీ ప్లాంటేషన్ గురించి మొత్తం తెలుసుకుంటే రేపు టీ ప్లాంటేషన్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో మీరు
ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ రాగానే ఇప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న విశేషాలన్నీ కూడా కొంచెం హోంవర్క్ చేయాలి. ఓకే, చలో నెక్స్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చిక్మగళూరు ఈజ్ వెల్ known for sugar production. Mandya is well known as a coffee producing region. Which of the statements given above is or are correct? ఓకే, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటున్నారు. అయితే ఇక్కడ ఏం చేశారంటే స్టేట్మెంట్స్ ఇంటర్చేంజ్ చేశారు. చిక్మగళూరు ఏమో కాఫీ ప్రొడ్యూసింగ్ రీజన్, మాండ్యా ఏమో షుగర్ ప్రొడ్యూసింగ్ రీజన్. సో జస్ట్ స్టేట్మెంట్స్ చేంజ్ చేశారు. మనం అంతా తొందరలో చదివి హడావిడిలో చదివేసరికి రెండు కరెక్టే అనుకుంటాము, తప్పు మార్క్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే ఇక్కడ రెండు తప్పే, రెండు స్టేట్మెంట్స్ తప్పే. చిక్మగళూరు వచ్చేసి కాఫీ, అలాగే మాండ్యా వచ్చేసి షుగర్. ఓకే, సో ఈ రెండు తప్పే. ఇక్కడ ఏమడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఇస్ కరెక్ట్ అంటే నన్, నీదర్ 1 nor 2, ఈ రెండు కరెక్ట్ కాదు అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్. ద లీడింగ్ స్టేట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా ఆర్. ఓకే, కాటన్లో లీడింగ్ స్టేట్స్ ఏంటి? ఓకే, చూసుకుంటే 10 లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. సో ఫస్ట్ రెండు ఏమున్నాయి, గుజరాత్, మహారాష్ట్ర. ఓకే, సో ఈ క్వశ్చన్ ప్రకారం మనకు ఆన్సర్ వచ్చేసింది మహారాష్ట్ర అండ్ గుజరాత్, ఆప్షన్ ఏ అని. కాకపోతే ఇందాక చెప్పినట్టు జస్ట్ అది మాత్రమే చూస్తే సరిపోదు, దాని కింద ఉన్నవి దాని మీద ఏమైనా ఉన్నాయా అవి కూడా మనం నేర్చుకోవాలన్నమాట. సో టాప్ 10లో ఫస్ట్ గుజరాత్, నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్. ఓకే, సో టాప్ 5 గుర్తుంచుకోవడం మంచిది. ఓకే, యాక్చువల్గా అయితే అన్నీ గుర్తుంచుకోవాలి, టాప్ 10 కూడా. టాప్ 10 గుర్తుంచుకోవడం అది పెద్ద కష్టమేం కాదు, రిపీటెడ్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే అది కూడా ఈజీనే. కాకపోతే మినిమం టాప్ 5 అయితే పక్కాగా తెలియాలన్నమాట. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ఇండియా, groundnut crop is raised mostly during Kharif season under rain-fed conditions. Statement number 2. In India, tobacco is cultivated only in black cotton soils. Okay, సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు, ఓన్లీ అని ఎక్కడైతే కనపడిందో 99% అది రాంగ్, ఆ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, సో ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ రాంగ్ అన్నమాట. ఓకే, సో పై స్టేట్మెంట్ గురించి చూద్దాం. గ్రౌండ్నట్ క్రాప్ ఈజ్ రైస్డ్ మోస్ట్లీ డ్యూరింగ్ ఖరీఫ్. గ్రౌండ్నట్ ఖరీఫ్ ప్లాంటా కాదా? ఓకే, చూద్దాం. అయితే ఖరీఫ్ క్రాప్స్ ఇక్కడ ఏముంది, రైస్, మెయిస్, కాటన్, గ్రౌండ్నట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్. సో గ్రౌండ్నట్ ఖరీఫ్ క్రాపే. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి కరెక్ట్, అలాగే ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ అనమాట. సో టొబాకో ఇస్ కల్టివేటెడ్ ఓన్లీ ఇన్ బ్లాక్ సాయిల్స్ అంటే కాదు, బ్లాక్ సాయిల్స్లో కూడా కల్టివేట్ చేస్తారు, శాండీ సాయిల్స్లో కూడా కల్టివేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ షుగర్ మిల్స్? ఎక్కువ మిల్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం. చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత మహారాష్ట్రలో, సో నెంబర్ 1 వచ్చేసి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వచ్చేసి 2, కర్ణాటక వచ్చేసి 3, మిగతా అన్ని స్టేట్స్ కలిపి 27 అనమాట. ఓకే, సో ఈజీ. షుగర్ కేన్ అనగానే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, షుగర్ కేన్ అనగానే యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, అట్లా సింపుల్గా టాప్ 3 గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో ఇన్ ఇండియా? టొబాకో లీడింగ్ ప్రొడ్యూసర్ ఏది? లీడింగ్ ప్రొడ్యూసర్ ఏ స్టేట్స్? సో 2 స్టేట్స్ ఇచ్చారు, పెయిర్ ఆఫ్ స్టేట్స్ ఇచ్చారు, చూద్దాం. చూస్తే బేసిక్గా ఇది టొబాకో.
ఏరియా, ప్రొడక్షన్ అండ్ ఈల్డ్ 10 లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. ఓకే, చూద్దాం. సో అన్నిటికన్నా ఎక్కువ వచ్చేసి గుజరాత్, దాని తర్వాత వచ్చేసి ఏపీ. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏముంది, ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్ కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ ఏ. అలాగే ఏపీ మన స్టేట్ కాబట్టి ఏపీలో కూడా ఎక్కడ అని లైట్గా తెలుసుకోండి. ఏపీలో ఏ ఏ రీజన్స్లో టొబాకో ఎక్కువ పండిస్తారని గూగుల్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా 1, 2 అండ్ 3, 4, 5 కూడా తెలుసుకోవాలన్నమాట. 3 వచ్చేసి ఉత్తరప్రదేశ్, 4 కర్ణాటక, 5 వెస్ట్ బెంగాల్. ఓకే, సో 1, 2, 3, 4, 5 టొబాకో గురించి. నెక్స్ట్, అటామిక్ పవర్ స్టేషన్స్ స్టేట్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనమాట. ఏ పవర్ స్టేషన్ ఏ స్టేట్లో ఉంది అనేది క్వశ్చన్. ఓకే, కాక్రాపరా అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి ఈ యొక్క స్టేట్మెంట్ కనుక తెలిస్తే, కాక్రాపరా అనేది గుజరాత్లో ఉంది అని తెలిస్తే మిగతా అన్నీ ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఒక్కటే ఆప్షన్ మిగిలింది, సో ఆ ఆప్షనే కరెక్ట్ అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ అన్నీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో చూసి అయ్యో నాకు తెలియదే అని అనుకొని టెన్షన్ పడడం కరెక్ట్ కాదు. 1, 2 తెలిసినా కానీ కరెక్ట్ ఆన్సర్ వైపు మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో అన్నీ బట్టి పట్టాలా, అన్నీ చెయ్యాలా, అన్నీ తెలుసుకోవాలా, నాట్ ఎగ్జాక్ట్లీ, నాట్ నెసెసరీలీ. ఇంపార్టెంట్ వే అయితే ఉన్నాయో అవి తెలుసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. ఇంపార్టెంట్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు టాప్ 3 స్టేట్స్ ఏంటి, టాప్ 5 స్టేట్స్ ఏంటి, అలాగే ఈ క్వశ్చన్లో అటామిక్ పవర్ స్టేషన్స్, ఇవి కూడా టాప్ స్టేషన్స్ అనమాట. ఈ టాప్ స్టేషన్స్ గురించి తెలుసుకుంటే ఈజీగా మార్క్ చేసేయచ్చు. ఓకే, సో దేర్ ఫోర్ కాక్రాపరా స్టేషన్ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. తర్వాత నరోరా వచ్చేసి ఉత్తరప్రదేశ్లో. కలపక్కం, సో ఈ పేరు కలపక్కం, కమ్ అనేది వినగానే మనకి ఈజీగా స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే అది కేరళలో, తమిళనాడులోనో ఉంటుందన్నమాట. సో ఆప్షన్స్ చూసుకుంటే ఇది తమిళనాడులో ఉంది అని క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్, తారాపూర్ వచ్చేసి మహారాష్ట్ర. కోటా వచ్చేసి రాజస్థాన్. అలాగే కోట ఐఐటి కోచింగ్ కూడా బాగా ఫేమస్ అనమాట. ఓకే, ఐఐటి కోచింగ్ ఇటు హైదరాబాదు, అక్కడ కోట బాగా ఫేమస్ అనమాట. ఓకే, చూడండి లొకేషన్స్ కూడా ఉన్నాయి ఈ మ్యాప్లో, డిఫరెంట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్. ఇది కాలపక్కం, అలాగే ఇక్కడ తారాపూర్, అలాగే కాక్రాపరా, నరోరా. ఓకే, సో ఇవి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, చలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్ టు కోల్ ఇన్ ఇండియా? కోల్కి సంబంధించి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. చూద్దాం. కోల్ ఈజ్ ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్స్. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఎందుకంటే సెడిమెంటరీ రాక్స్ గురించి తెలియాలి మనకి. సో సెడిమెంటరీ రాక్స్ గురించి మనం ఇంతకుముందు క్లాసెస్లలోనే మాట్లాడుకున్నాం. సో బేసిక్గా కోల్ అంటే ఏంటి? కోల్ అంటే ఫాసిల్ ఫ్యూల్ అంటే ఫ్యూల్ దట్ కేమ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అది చెట్లు కావచ్చు, యానిమల్స్ కావచ్చు. సో ఆ ఫాసిల్ ఫ్యూల్స్ సెడిమెంటరీ రాక్స్లోనే ఉంటాయి. ఫాసిల్ ఫ్యూల్ అంటే నథింగ్ బట్ పెట్రోల్, డీజిల్, కోల్ కూడా అలాంటివి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫాసిల్ ఫ్యూల్స్, కోల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ సెడిమెంటరీ రాక్స్లోనే ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. అలాగే ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ ఈజ్ లిగ్నైట్. ఇది కూడా కరెక్టే. ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ ఈజ్ నోన్ యాజ్ లిగ్నైట్. నెక్స్ట్, ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ కోల్ ఫీల్డ్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ రూర్ ఆఫ్ ఇండియా. మనం ఇది కూడా మాట్లాడుకున్నాం, ఫాస్ట్గా చెప్పేస్తాను. రూర్ అనే రీజన్ ఏంటంటే జర్మనీలో ఉంటుంది. జర్మనీలో ఆ ప్లేస్లో చాలా మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఐరన్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది, కోల్ ఉంటుంది, మైకా ఉంటుంది, మ్యాంగనీస్, అల్యూమినియం. సో డిఫరెంట్ రిచెస్ట్ మినరల్ ప్లేస్ అనమాట రూర్ అనేది. సో అలాగే ఇండియాలో కూడా చోటా నాగ్పూర్ ప్లాటూ మినరల్స్కి బాగా ఫేమస్ అనమాట. మినరల్స్లో చోటా నాగ్పూర్ ప్లాటూలో చాలా మినరల్స్ ఉన్నాయి.
సో అలాగే చోటా నాగ్పూర్ ప్లాటూని కూడా రివర్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ తప్పు. ఓకే, నెక్స్ట్ దామోదర్ రివర్ వ్యాలీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ రివర్ ఆఫ్ ఇండియా. అంతే, ఇది కూడా కరెక్టే. సో ఆ చోటా నాగ్పూర్ ప్లాటూ దగ్గరే దామోదర్ రివర్ వ్యాలీ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా రివర్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇవేంటి అంటే ఇవి లేక్స్ అన్నమాట. లేక్స్, ఈ లేక్స్ ఎక్కడున్నాయని అడుగుతున్నారు. ఓకే, చూసుకుంటే కొరాడి లేక్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే, కలినాడి లేక్ వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. అలాగే లోక్టాక్ లేక్ వచ్చేసి మణిపూర్లో ఉంటుంది. సో ఈ లోక్టాక్ లేక్ బాగా ఫేమస్ అండి. లోక్టాక్ లేక్ ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటుంది. సో దీని గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సోర్సెస్, ఎనర్జీ, ప్లేస్. మళ్ళీ ఈ డిఫరెంట్ ప్లాంట్స్, ఇవి ఎనర్జీ ప్లాంట్స్, వాటి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు, అంతే, సింపుల్. సో చూసుకుంటే జియోథర్మల్ ఎనర్జీ వచ్చేసి మణికరణ్లో ఉందన్నమాట. ఓకే, అలాగే విండ్ వచ్చేసి విజినిజం అనే ప్లేస్లో ఫేమస్ అనమాట. విండ్ ఎనర్జీ విజినిజం అనే ప్లేస్లో ఫేమస్. అలాగే వేవ్ ఎనర్జీ వచ్చేసి కంబాట్ అంటే గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఏరియా ఉంటుంది కదా, ఆ ప్లేస్. అలాగే టైడల్ వచ్చేసి భావ్నగర్. ఓకే, ఇవి ఫేమస్ అనమాట. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. పర్ల్ ఫిషింగ్ గురించి మనం ఇంతకుముందు క్లాసెస్లలో మాట్లాడుకున్నాం. పర్ల్ ఫిషింగ్ అంటే ముత్యాలను వెతకడం, ముత్యాల కోసం సముద్రం లోపలికి వెళ్ళి ముత్యాలను పట్టుకొని రావడం అనమాట. సో అది పర్ల్ ఫిషింగ్ గురించి మనం ఏం మాట్లాడుకున్నాం, రామేశ్వరంలో ఫేమస్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే రామేశ్వరం లేదు, కానీ ఆ దగ్గరలో ఉన్న ట్యూటికోరిన్ మాత్రం ఉంది. సో ఆబ్వియస్లీ మనం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఓకే, రామేశ్వరం లేకపోయినా కానీ ఆ చుట్టుపక్కల కూడా అదే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దేర్ఫోర్ పర్ల్ ఫిషింగ్ వచ్చేసి ట్యూటికోరిన్. మన కామన్ సెన్స్ బాగా పనిచేస్తుంది. సో కామన్ సెన్స్ నమ్మాలండి, నమ్మి ఆన్సర్స్ కరెక్ట్గా మార్చేయాలి. ఓకే, సో పర్ల్ ఫిషింగ్ వచ్చేసి ట్యూటికోరిన్. అలాగే ఆటోమొబైల్స్ పూణేలో ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ షిప్ బిల్డింగ్ మర్మగావో, ఇది గోవా దగ్గర ఉంటుంది. సో ఈ పోర్ట్ కూడా, అంటే ఈ ప్లేస్ కూడా బాగా ఫేమస్. లైక్ ఇండియన్ నేవల్ షిప్స్ చాలా వరకు ఇక్కడ డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారనమాట. ఓకే, అలాగే ఇంజనీరింగ్ గుడ్స్ వచ్చేసి పింజోర్లో ఎక్కువ ఫేమస్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లాంటేషన్ క్రాప్. సో కాఫీ, రబ్బర్, షుగర్ కేన్ అండ్ టీ. చూడండి ఇక్కడ థర్డ్ రోలో ఉంది ప్లాంటేషన్ క్రాప్. ఓకే, ఎ ప్లాంటేషన్ ఈజ్ ఎ లార్జ్ స్కేల్ ఎస్టేట్ meant for farming that specializes in cash crops. ఓకే, సో లార్జ్ స్కేల్లో చాలా పెద్ద ఏరియాలో ప్లాంటేషన్ క్రాప్స్ చేస్తారనమాట. అది క్యాష్ క్రాప్ అవుతుంది. బేసిక్గా క్యాష్ క్రాప్నే పెద్ద ఏరియాలో వేసారనుకోండి, అది ప్లాంటేషన్ క్రాప్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ టీ, కాఫీ, కోకోనట్, అరేకా నట్, రబ్బర్, స్పైసెస్, కార్డమన్, చిల్లీ, జింజర్, టర్మరిక్ ఎట్సెట్రా. ఓకే, సో ఇక్కడ ఎక్కడుంది, టీ ఉంది, కాఫీ ఉంది, రబ్బర్ ఉంది, షుగర్ కేన్ లేదు. సో ఆబ్వియస్లీ షుగర్ కేన్ ప్లాంటేషన్ క్రాప్ కాదు. మరి షుగర్ కేన్ ఏం క్రాప్ అంటే, షుగర్ కేన్ వచ్చేసి క్యాష్ క్రాప్ అనమాట. చూడండి, క్యాష్ క్రాప్ అంటే ప్రాఫిట్ క్రాప్. ఇట్స్ ఎన్ అగ్రికల్చరల్ క్రాప్ విచ్ ఈస్ గ్రోన్ టు సెల్ ఫర్ ప్రాఫిట్. పండించి అమ్మేస్తారనమాట. ఓకే, అమ్మడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి, ఉపయోగపడతాయి. ఇట్ ఈస్ టిపికల్లీ పర్చేస్డ్ బై పార్టీస్ సపరేట్ ఫ్రమ్ ఎ ఫార్మ్. ఓకే, క్యాష్ క్రాప్స్ అంటే కాటన్, జూట్, షుగర్ కేన్, టొబాకో, ఆయిల్ సీడ్స్, గ్రౌండ్ నట్, లైన్ సీడ్, మస్టర్డ్, రేప్ సీడ్,
క్యాస్టర్ సీడ్స్, సెసమమ్ ఎట్సెట్రా. అలాగే ఫుడ్ క్రాప్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఫుడ్ క్రాప్స్ రిఫర్స్ టు ప్లాంట్స్ విచ్ ప్రొవైడ్ ఫుడ్. పేరులోనే ఉంది కదా, ఫుడ్ అన్నమాట. మనకి తినడానికి అన్నం కానీ ఆకుకూరలు కానీ ఇచ్చే ఫుడ్ అన్నమాట. ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కల్టివేటెడ్ బై మ్యాన్ బై అగ్రికల్చర్. ఓకే, మనం తినడానికి. ఇక మనం తినే ఫుడ్ గ్రెయిన్స్ రైస్, వీట్, మేజ్, జోవార్, రాగి ఇవన్నీ ఫుడ్ క్రాప్స్ కిందకి వస్తాయి. అలాగే సింపుల్గా వీటి పేరులోనే ఉంది, ఫుడ్ క్రాప్ అంటే ఫుడ్కి వస్తుంది, క్యాష్ క్రాప్ అంటే ప్రాఫిట్కి అమ్ముతారు, ప్లాంటేషన్ అంటే క్యాష్ క్రాప్స్నే కొన్ని రకమైన క్యాష్ క్రాప్స్నే ఎక్కువ ప్లేసెస్లలో అంటే ఎక్కువ పెద్ద ల్యాండ్లో పండిస్తారు, ప్యూర్లీ కమర్షియల్. ఓకే, నెక్స్ట్ హార్టికల్చర్. హార్టికల్చర్ అగ్రికల్చర్ ఆఫ్ ప్లాంట్స్ మెయిన్లీ ఫర్ ఫుడ్ మెటీరియల్స్, కంఫర్ట్ అండ్ బ్యూటీ ఫర్ డెకరేషన్. ఓకే, ముఖ్యంగా వెజిటేబుల్స్ అనమాట. వెజిటేబుల్స్ లైక్ ఆనియన్, టొమాటో ఎట్సెట్రా, అండ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్, ఆరెంజ్, మ్యాంగో, బనానా, సిట్రస్ ఫ్రూట్స్. వీటిని హార్టికల్చర్, సింపుల్గా చెప్పాలంటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట హార్టికల్చర్ అంటే. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఓకే, మైకా ఈజ్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ మెటమార్ఫిక్ అండ్ ఇగ్నియస్ రాక్స్. ఇది కరెక్టే. అల్యూమినియం హ్యాస్ ద అడ్వాంటేజ్ ఓవర్ ఐరన్ యాజ్ ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు కరోజన్. ఇది కరెక్టే. సో లైన్, ఇది లైన్ కాదండి, లైమ్, ఎమ్, స్పెల్లింగ్ మిస్టేక్. లైమ్ ఈజ్ మోస్ట్లీ యూస్డ్ ఇన్ గాల్వనైజింగ్ ఐరన్ అండ్ స్టీల్ గుడ్స్. ఇది కూడా కరెక్టే. మ్యాంగనీస్ ఈజ్ లార్జ్లీ యూస్డ్ ఇన్ మేకింగ్ ఫర్టిలైజర్స్. ఇది తప్పు. సో ఫర్టిలైజర్స్, బేసిక్గా ఫర్టిలైజర్స్ దేనికి వాడతాం మనం? పంటలలో మొక్కలకి వేయడానికి వాడతాం. ఆ మొక్కలకి వేసినప్పుడు పంట బాగా వస్తుందని ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తాం మనం. సో అలాంటప్పుడు ఫర్టిలైజర్స్లో ఏమేస్తే పంటలు బాగా పండుతాయి? ఆ పంటకి ఆ మట్టిలో లేని కెమికల్, ఆ మట్టిలో లేని న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేస్తే పంట బాగా పండుతుంది. సో బేసిక్గా ఇండియన్ మట్టిలు అంటే భారతదేశంలో ఉన్న మట్టిలు, సాయిల్స్ ఎన్పికేలో డెఫిషియెంట్ అనమాట. అంటే ఓకే, ఇండియన్ సాయిల్స్ ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఈ మూడు తక్కువ ఉంటాయి అన్నమాట ఇండియన్ సాయిల్స్లో. కానీ ఈ మూడు మాత్రం ప్లాంట్స్కి చాలా ఉపయోగపడతాయి. సో ఈ ఫర్టిలైజర్స్లో ఎన్, పి అండ్ కేతో తయారు చేస్తారనమాట. సో ఫర్టిలైజర్స్ ఆర్ లార్జ్లీ మేడప్ ఆఫ్ నైట్రోజన్ అని చెప్పుకోవచ్చు, లేదా నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ షిప్ యార్డ్ ఈజ్ నోన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బార్గెట్స్, కోస్టర్స్ అండ్ డ్రెడ్జెస్? ఓకే, సో ఇది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ అండి, క్షమించాలి. యారీడ్ కాదు, అండ్ అనమాట ఇది, అండ్ డ్రెడ్జెస్. సో ఫస్ట్ ఇవంటే ఏంటో తెలియాలి. ఇవేంటంటే ఒక రకమైన షిప్స్ అనమాట, ఒక రకమైన పడవలు. డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారనమాట. చూడండి, ఇది బార్గెట్ అంటారనమాట, దీన్ని బార్గెట్ అంటారు. అలాగే ఇలా ఉన్నదాన్ని కోస్టర్స్ అంటారు. ఓకే, అలాగే వీటిని డ్రెడ్జర్స్ అంటారు. సో ఇవన్నీ కూడా సముద్రంలో లేదా పెద్ద పెద్ద నదులలో రకరకాల పర్పస్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసము, లేకపోతే కొంచెం మినరల్స్ని తవ్వడానికి, లేకపోతే రకరకాలుగా ఫిషింగ్కి రకరకాలుగా వాడతారనమాట. ఓకే, సో వీటిని బేసిక్గా బార్గెట్, కోస్టర్ అండ్ డ్రెడ్జెస్ అంటారు. సో ఈ మూడు ఎక్కడ చేస్తారు అంటే, ఎక్కడ బాగా ఫేమస్ అంటే గార్డెన్ రీచ్ షిప్ యార్డ్. గార్డెన్ రీచ్ షిప్ యార్డ్లో బాగా ఫేమస్ అనమాట. సో ఈ గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఫరక్కా బ్యారేజ్ వాజ్ కమిషన్డ్ టు. సో ఫరక్కా బ్యారేజ్, ఇవి ఆప్షన్స్ చదివితే మనకి ఏమర్థమవుతుంది అంటే, ఓకే ఇదేదో మనకి తెలియకపోయినా కానీ ఇదేదో కోల్కతా దగ్గర ఉంది అని అర్థమవుతుంది. కానీ కరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేయాలంటే దాని గురించి మనకి కరెక్ట్గా తెలియాలన్నమాట. ఓకే, చూద్దాం ఫరక్కా బ్యారేజ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫరక్కా బ్యారేజ్ ఇన్ 1951 ఇండియా హ్యాడ్ ఇనిషియేటెడ్ టు కన్స్ట్రక్ట్ ద ఫరక్కా బ్యారేజ్. ఓకే, 1951లో స్టార్ట్ చేశారనమాట.
ఇట్ వాజ్ ఆన్ ద రివర్ గంగా. ఓకే, ఇది ఒక మెయిన్ పాయింట్. విచ్ ఫ్లోస్ ఫ్రమ్ ఇండియా టు బంగ్లాదేశ్ విచ్ ఇస్ వేర్ ఇట్ ఇస్ ప్రైమరీ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ నోన్ యాజ్ రివర్ పద్మ. ఓకే, బంగ్లాదేశ్లో దీన్ని పద్మ అంటారు. ఓకే, ద రివర్ డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ తెలిసిందే ఆఫ్టర్ కన్ఫ్లుయెన్స్ విత్ రివర్ మేఘన. ఓకే, ఇన్ 1975 ద బ్యారేజ్ వాజ్ ఫైనల్లీ కన్స్ట్రక్టెడ్. 1975లో 1951లో స్టార్ట్ చేస్తే 1975లో కంప్లీట్ అయిందంట. అట్లా అంత ఫాస్ట్ అనమాట మనది. ద రీజన్ ఫర్ ఇండియా టు ఎస్టాబ్లిష్ ద బ్యారేజ్ వాస్, ఇది మన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఉందన్నమాట. రీజన్ ఏంటంటే టు ఫ్లష్ అవుట్ ద సిల్ట్ ఆఫ్ భగీరథి హూగ్లీ రివర్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ కోల్కతా పోర్ట్. సో భాగీరథి హూగ్లీ రివర్ నుంచి చాలా సిల్ట్ వస్తుందన్నమాట. అంటే చాలా సాలిడ్ పార్టికల్స్, రకరకాల పార్టికల్స్ వస్తున్నాయి అన్నమాట. సో వీటిని గనక బయటికి పంపించేస్తే మన కోల్కతా పోర్టు బాగా పనిచేస్తుంది, ఈజీగా స్మూత్ ఆపరేషన్స్ జరుగుతాయని చెప్పేసి ఫరక్కా బ్యారేజ్ని నిర్మించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే టు సేవ్ కోల్కతా పోర్ట్, ఫరక్కా బ్యారేజ్ కోల్కతా పోర్ట్ని సేవ్ చేయడానికి కట్టారనమాట. సో లింక్ నార్త్ అండ్ సౌత్ బెంగాల్ కాదు, సప్లై డ్రింకింగ్ వాటర్ కాదు, డైవర్ట్ వాటర్ టు బంగ్లాదేశ్ ఇది కూడా కాదు. ఓకే, అది నెక్స్ట్. చోటా నాగ్పూర్ ప్లాటూ ఈస్ కాల్డ్ ద హార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియా బికాస్ ఇట్ ఈస్, మనం ఇందాకే మాట్లాడుకున్నాం, రిచ్ ఇన్ మినరల్స్ అండ్ పవర్ ఫ్యూల్స్. చాలా రిచ్, మినరల్స్లో చాలా రిచ్ అనమాట. చూడండి, చోటా నాగ్పూర్ ప్లాటూ. ఈస్టర్న్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఎక్కడ ఉంది? జార్ఖండ్లో ఉంటుంది. ఆ ఏరియా వచ్చేసి 65,000 స్క్వేర్ కిలోమీటర్స్. హైట్ రేంజెస్ 110 meters to 300 meters. ఇంపార్టెంట్ రివర్స్ దామోదర్, సోన్, బొకారో, సుబర్ణరేఖ, కంచి, గయా, కోయల్, కారో, రారు, లీలాజాన్, సంక్ ఎట్సెట్రా. సో వీటిల్లో దామోదర్, సోన్, బొకారో, సుబర్ణరేఖ ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. అలాగే చోటా నాగ్పూర్ ప్లాటూ ఇస్ స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్ లైక్ మైకా, బాక్సైట్, కాపర్, లైమ్ స్టోన్, ఐరన్ ఓర్ అండ్ కోల్. అందుకే దీన్ని ఏమంటారు? హార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియా అంటారు. అలాగే రూర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ రైల్వేస్? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇది కరెక్టే. లార్జెస్ట్ పిఎస్యు అని కూడా అంటారు వీటిని. ఈ మధ్య మనం న్యూస్లో చూస్తున్నాం కదా, పిఎస్యులని ప్రైవేటైజ్ చేయాలా వద్దా అని ఆ డిబేట్ నడుస్తుంది కదా. సో అలాంటప్పుడు పిఎస్యూస్ గురించి అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి క్వశ్చనే ఇది. ఇండియన్ రైల్వే నెట్వర్క్ ఈజ్ ద 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇది తప్పు. సో ఇండియన్ రైల్వే 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. మరి ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, సెకండ్ వచ్చేసి చైనా. ఓకే, సో ఫ్యాక్టరీస్ అట్ కపర్తులా అండ్ పెర్అన్బూర్ మ్యానుఫ్యాక్చర్ ప్యాసింజర్ కోచెస్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1 and 3 కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. సో ఇక్కడ కూడా లైట్గా స్పెల్లింగ్ మిస్టేక్లు కాదండి, 1 and 3 కాదు. 4th స్టేట్మెంట్, ద నారో గేజ్ లైన్స్ ఆర్ కన్ఫైన్డ్ టు హిల్లీ ఏరియాస్ ఓన్లీ. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓన్లీ అని ఎక్కడైతే ఉందో అది 99% తప్పు. ఓకే, కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్. ఆ మిగిలిన 1% ఉంది కదా, ఆ 1% స్టేట్మెంటే ఇదన్నమాట. ఓకే, సో మోస్ట్లీ తప్పు అవుతుంది, కానీ అప్పుడప్పుడు ఇలా ట్విస్ట్లు కూడా వస్తుందన్నమాట. సో చూసుకున్నట్టయితే 1, 3 and 4 కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి 2, 3, 4 అని ఉంది కదా, కానీ ఇది 1, 3, 4. సో బేసిక్గా అయితే ఇదన్నమాట ఇండియన్ రైల్వేస్ గురించి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ అటామిక్ పవర్ స్టేషన్? ఓల్డెస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఆన్ 8th May 1964 కాంట్రాక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ వాస్ కన్స్ట్రక్షన్
వాజ్ సైన్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ TAPS. TAPS అంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. సో తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అన్నిటికన్నా పాతది. ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. ఓకే, నెక్స్ట్. Which one of the following sequences of the oil refineries of India as they occur from south to north? ఓకే, కింది నుంచి పైకి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. చూద్దాం. చూసుకుంటే కింద కోచి, మంగళూర్, ముంబై, కోయలి. ఓకే, సో కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి కోచి, మంగళూర్, ముంబై, కోయలి. ఏముంది? కోచి, మంగళూరు, ముంబై, కోయలి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అలాగే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఈ మిగతా ఆయిల్ రిఫైనరీస్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఏ ఆయిల్ రిఫైనరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని. ఈ క్వశ్చన్లో ఈ 4 గురించి అడిగారు కదా, వేరే క్వశ్చన్లో ఈ 4 గురించి అడగొచ్చు, లేదా ఇక్కడ గురించి అడగొచ్చు. సో డిఫరెంట్గా అడగొచ్చు. మనకి క్లియర్ కట్ ఐడియా ఉండాలి ఏవి ఎక్కడ ఉన్నాయి అని. ఓకే, నెక్స్ట్. Which one of the following states of India is the largest producer of lignite coal? లిగ్నైట్ కోల్ తమిళనాడు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. లిగ్నైట్ కోల్ అనగానే మనకి బండ గుర్తు వచ్చేసేయాలి, తమిళనాడునే. ఓకే, నెక్స్ట్. Which one of the following oil fields of India is the oldest and still producing? మనం ఇందాక ఏం చూసాం? ఓల్డెస్ట్ అటామిక్ పవర్ ఎక్కడో చూసాం. ఓకే, ఇప్పుడు ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఎక్కడో చూద్దాం. సో ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ వచ్చేసి దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ. ఓకే, ఇట్ ఈస్ ఇండియాస్ ఓల్డెస్ట్ ఆపరేటింగ్ రిఫైనరీ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆపరేటింగ్ రిఫైనరీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ స్టిల్ ఆపరేటింగ్ అనమాట. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ తిన్సుకియా డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. ఓకే, బేసిక్గా డిగ్బాయ్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. ద హిస్టారిక్ డిగ్బాయ్ రిఫైనరీ హ్యాస్ బీన్ టర్మ్డ్ యాజ్ గంగోత్రి ఆఫ్ ద ఇండియన్ హైడ్రోకార్బన్ సెక్టర్. బేసిక్గా గంగోత్రి అంటే ఏంటి? గంగ ఎక్కడైతే పుడుతుందో దాన్ని గంగోత్రి అంటారు. సో ఇక్కడ గంగోత్రి ఎక్కడంటే భారతదేశంలో, ఇండియాలో ఆయిల్ రిఫైనరీ ఇక్కడ పుట్టింది కాబట్టి, అంటే దిగ్బాయ్లో పుట్టింది కాబట్టి గంగోత్రి ఆఫ్ ఇండియన్ హైడ్రోకార్బన్ సెక్టర్ అని పేరు పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద న్యాచురల్ వే ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్? సో ఛత్తీస్గఢ్లో ఏ మినరల్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్ సింపుల్గా. సో బాక్సైట్, డోలోమైట్, ఐరన్ ఓర్, టిన్. సో ఈ ఛత్తీస్గఢ్లో అన్నీ ఉన్నాయి, ఈ మినరల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, చూడండి. ఈ ఛత్తీస్గఢ్లో ఉండే మినరల్స్ అనమాట. ఐరన్, కోల్, బాక్సైట్, లైమ్స్టోన్, డోలోమైట్, టిన్, గోల్డ్, కొరండమ్, క్వార్ట్జైట్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఛత్తీస్గఢ్ కూడా చాలా మినరల్లీ చాలా రిచ్ స్టేట్ అనమాట. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక చిన్న ఆలోచించండి, హోంవర్క్ లాంటిది మీకు. రూర్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది అంటే జార్ఖండ్, చోటానాగ్పూర్ ప్లాటూ దగ్గర ఉంది. ఓకే, అలాగే ఛత్తీస్గఢ్లో కూడా ఇన్ని మినరల్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ని మిలియన్ టన్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. కానీ మరి ఎందుకు ఆ స్టేట్స్ ఎక్కువ రిచ్ అవ్వలేదు? అన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉంటే బాగా రిచ్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు? ఆలోచించండి, గూగుల్ చేయండి. తర్వాత మీకు మంచి ఆన్సర్ దొరికితే కమెంట్ చేయండి ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్. వేర్ ఆర్ తపోవన్ అండ్ విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లొకేటెడ్? సో తపోవన్ అండ్ విష్ణుగఢ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉత్తరాఖండ్లో ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే మనకి ఆ 2 మాత్రమే కాకుండా మిగతా పెద్ద ప్రాజెక్టులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని మనకి తెలిసి ఉండాలి. చూడండి, ఇది హైడ్రో పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ మ్యాప్. చూడండి, హీరాకూడ్ ఒరిస్సాలో ఉంది, ఇక్కడ నాగార్జున సాగర్ ఉంది, ఇక్కడ ఉకాయ్ ఉంది, గాంధీ సాగర్ ఇది చాలా ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్లో ఉంది, రాణా ప్రతాప్ సాగర్ ఇది ఇంపార్టెంటే రాజస్థాన్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని కరెక్ట్ ఐడియా ఉండాలన్నమాట ఏవేవి ఎక్కడున్నాయి అని. ఓకే,
చలో నెక్స్ట్. విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఇస్ ద ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ అసోసియేటెడ్? సింపుల్గా చెప్పాలంటే ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది అనేది క్వశ్చన్. ఏ నది మీద ఉంది అంటే నర్మదా నది మీద ఉంటుంది. ఓకే, ఎక్కడ ఉంది ఓంకారేశ్వర్ అంటే గుజరాత్లో ఉంది. నెక్స్ట్. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ నమ్చిక్ నంఫుక్ కోల్ ఫీల్డ్స్ లొకేటెడ్? ఈ నమ్చిక్ నంఫుక్ అనే కోల్ ఫీల్డ్ ఎక్కడుంది అనేది క్వశ్చన్. ఎక్కడుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందన్నమాట. చూడండి, నమ్చిక్ నంఫుక్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఉంటుంది. అలాగే మేజర్ కోల్ ఫీల్డ్స్ అంటే ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది చూడండి, మోస్ట్లీ ఈ ఈస్టర్న్ పార్ట్లోనే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు చోటా నాగ్పూర్ ప్లాటూ జార్ఖండ్ ఇక్కడ ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉంటుంది. కానీ ఇవే ఇండియాలో పూరెస్ట్ స్టేట్స్ అన్నమాట. ఇన్ని మినరల్స్ ఉన్నా కానీ పూర్ స్టేట్స్ అన్నమాట ఈ స్టేట్స్. జనరల్గా అన్ని మినరల్స్ ఉంటే చాలా రిచ్ ప్లేస్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ జర్మనీని తీసుకుంటే ఆ రూర్ వ్యాలీ వల్ల జర్మనీ చాలా రిచ్ నేషన్ అయింది. అలాగే ఇంగ్లాండ్ కూడా, ఫ్రాన్స్ కూడా. సో మన దగ్గర ఇన్ని మినరల్స్ ఉన్నా కానీ మనం ఇంకా ఎందుకు రిచ్ అవ్వలేకపోతున్నాము ఆలోచించండి. ఓకే, అలాగే ఈ క్వశ్చన్కి వచ్చేసరికి మేజర్ కోల్ ఫీల్డ్స్లో రాణిగంజ్ ఎక్కడుంది? కోల్కతాలో ఉంది. అలాగే ఝారియా ఎక్కడుంది? జార్ఖండ్. ఈస్ట్ బొకారో, వెస్ట్ బొకారో, బొకారో కూడా జార్ఖండ్లోనే ఉంటుంది. సింగరౌలి మధ్యప్రదేశ్. పెంచ్ కన్నాన్ తవా వ్యాలీ ఎక్కడుంది? ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. తాల్చేర్ ఒడిస్సా. చందావర్ధ ఎక్కడుంది? మన మహారాష్ట్రలో ఉంది. తర్వాత గోదావరి వ్యాలీ, ఇది ఛత్తీస్గఢ్లో ఉందన్నమాట. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్. మహాత్మా గాంధీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ విచ్ రివర్? సో మహాత్మా గాంధీ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే శరావతి రివర్ మీద ఉందన్నమాట. ఈ శరావతి రివర్ ఎక్కడుంది? కర్ణాటకలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇందాక చూసిన క్వశ్చనే కొంచెం వేరేలాగా అడిగారు. కోల్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా అండ్ స్టేట్. సో ఝారియా ఇందాకే చూసాం. ఝారియా ఎక్కడుంది అంటే మన జార్ఖండ్లో ఉంది. ఓకే, అలాగే రాణిగంజ్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. తాల్చేర్ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. అలాగే కోర్బా ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంది. సింపుల్ క్వశ్చన్. ఆ మ్యాప్ మీదనే ఇక్కడ క్వశ్చన్ ఫామ్ చేశారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్లేస్ ఇండస్ట్రీ. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. ముజఫర్ నగర్ దేనికి ఫేమస్ అని అడుగుతున్నారు. సో ముజఫర్ నగర్ వచ్చేసి షుగర్కి ఫేమస్. ముజఫర్ నగర్ షుగర్కి ఫేమస్. అలాగే ఆదోని దేనికి ఫేమస్? కాటన్ ఇండస్ట్రీకి ఫేమస్, కాటన్ టెక్స్టైల్స్కి. ఓకే, నెక్స్ట్ రాంచీ దేనికి ఫేమస్? ఇంజనీరింగ్ గూడ్స్కి ఫేమస్. నెక్స్ట్ జలంధర్ మాత్రం స్పోర్ట్స్కి ఎక్కువ ఫేమస్ అనమాట. స్పోర్ట్స్కి సంబంధించిన డిఫరెంట్ గూడ్స్ ఉంటాయి కదా, ప్యాడింగ్ కానీ, గ్లవ్స్ కానీ, లేకపోతే బాల్స్ కానీ, దానికి సంబంధించిన లెదర్, బ్యాట్స్కి సంబంధించిన మెటీరియల్స్, అది క్రికెట్ బ్యాట్ అవ్వనివ్వండి, లేకపోతే టెన్నిస్ ర్యాకెట్ అవ్వనివ్వండి, ఏదైనా దానికి సంబంధించిన మెటీరియల్స్ని ఇక్కడ బాగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ విచ్ వన్ హ్యాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ నికిల్ ఓర్? సో నికిల్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది అనేది క్వశ్చన్. నికిల్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది అంటే ఒరిస్సాలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఒరిస్సాలో నికిల్ చాలా ఎక్కువ. అలాగే నెక్స్ట్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ లార్జ్ రిజర్వ్స్ ఆఫ్ డైమండ్ బేరింగ్ కింబర్లైట్? సో డైమండ్ బేరింగ్ కింబర్లైట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయనేది క్వశ్చన్. ఎక్కడ ఉన్నాయంటే రాయ్పూర్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద బీచ్ శాండ్స్ ఆఫ్ మెనీ పార్ట్స్ ఆఫ్ కేరళ? సో కేరళలోని బీచ్లలో ఏ మినరల్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట.
గుర్తుంచుకోండి, కేరళలోని బీచెస్లలో ఇలెమ్నైట్, జిర్కాన్, సిలిమనైట్ ఈ 3 ఉంటాయి. ఓకే, టంగ్స్టన్ ఉండదు. ఓకే, సో ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ద వింధ్యన్ సిస్టమ్ ఆఫ్ రాక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్. సో వింధ్యన్ సిస్టమ్స్ అంటే వింధ్య పర్వతాలు ఎక్కడ ఉంటాయి? రఫ్గా ఇలా అనుకుంటే ఈ ప్లేస్లో ఉంటాయి వింధ్యాలు. సో ఈ రాక్స్ బేసిక్గా దేనికి ఎక్కువ అవసరము అని క్వశ్చన్ అనమాట. చూడండి, డైమండ్, కోల్, లైమ్స్టోన్, పైరైట్, బిల్డింగ్ అండ్ డెకరేటివ్ స్టోన్స్. సో బిల్డింగ్, డైమండ్ అంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ప్రెషియస్ స్టోన్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్. వీటికి వింధ్యన్ సిస్టమ్ రాక్స్ చాలా ఫేమస్. అలాగే మిగతాది కూడా చూద్దాం. డైమండ్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ద కాంగ్లోమెరేట్ ఇన్ పన్నా. సో పన్నా అనే ఏరియాలో డైమండ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే లైమ్స్టోన్ ఆఫ్ వింధ్యాస్ ఆర్ అమాంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ రా మెటీరియల్స్ ఫర్ ద లైమ్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీ. ఇక్కడి నుంచి వచ్చే లైమ్స్టోను సిమెంట్ ఇండస్ట్రీకి, లైమ్ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. వింధ్యన్ శాండ్స్టోన్ నియర్ ఉత్తరప్రదేశ్ ఆన్ డిసింటిగ్రేటింగ్ బై వెదరింగ్ yield good sands which are being used for manufacture of glass. సో గ్లాస్లో కూడా మనకి ఈ వింధ్యన్ రాక్స్ ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కోల్ ఇన్ ద ఇండియన్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో కోల్ ప్రొడక్షను చెప్పండి అంటున్నారు. డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. ఓకే, చూద్దాం. సో ఇది కోల్ ప్రొడక్షను అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడుంది? జార్ఖండ్లో ఉంది. ఓకే, దాని తర్వాత ఎక్కువ ఎక్కడుంది? ఇక్కడ ఏం అడిగారు? జార్ఖండ్ ఒకటి ఉంది. సో ఆప్షన్ సి, ఆప్షన్ ఏ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఒరిస్సా ఉంది, కానీ ఒరిస్సా అనేది మన ఆప్షన్స్లలో లేదు. సో దాన్ని తీసేయండి, పక్కన పెట్టండి. దాని తర్వాత ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా మనకు ఆప్షన్స్లలో లేదు. సో వెస్ట్ బెంగాల్ తర్వాత మధ్యప్రదేశ్ ఉంది. ఒక్క నిమిషం. సో వెస్ట్ బెంగాల్ తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది. సో ఛత్తీస్గఢ్ కూడా ఆప్షన్స్లలో లేదు, తీసేయండి. తర్వాత ఏపీ, ఇది కూడా ఆప్షన్స్లో లేదు, తీసేయండి. ఏముంది? మధ్యప్రదేశ్. దాని తర్వాత మహారాష్ట్ర. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ బట్టి మనకి ఏమర్థమైంది? ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ టాప్ 3నో టాప్ 5 మాత్రమే చదువుకుంటే సరిపోదు, అన్నీ కూడా చదువుకోవాలి. టాప్ 10 అనేది మనకి పక్కాగా పట్టేసేయాలి, మైండ్లో క్లియర్ అయిపోవాలన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద టఫ్ క్వశ్చన్స్ అండి. సో టఫ్ క్వశ్చన్స్, ఇది మన యూపీఎస్సి సిడిఎస్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఈ టఫ్ క్వశ్చన్స్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి అంటే మనకి టాప్ 10 కూడా క్లియర్గా తెలిసి ఉండాలి. ఓకే, చలో నెక్స్ట్. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ హైడల్ పవర్? సింపుల్గా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎక్కడుంది ఈ ప్లేసెస్లలో అని అడుగుతున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది అంటే నైవేలి, ఎన్నోర్, ట్యూటికోరిన్, మెట్టూర్లో ఉందన్నమాట. మెట్టూర్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంటుంది. ఓకే, సో ఇది ఆ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ వచ్చేసి ఇది. మరి మెట్టూర్ ఎక్కడుంది అంటే తమిళనాడులో ఉంది. ఓకే, నెక్స్ట్, కోల్ మైన్స్ ఇన్ జార్ఖండ్ ఆర్ లొకేటెడ్ యాట్. కోల్ మైన్స్ ఇన్ జార్ఖండ్ మనం ఇందాకే చూసుకున్నాము, ఝారియాలో ఉంటాయన్నమాట ఈ కోల్ మైన్స్. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై ద ఇండియన్ కోల్ ఇండస్ట్రీ. సో ఇండియన్ కోల్ ఇండస్ట్రీ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఇది కూడా మన ఇండియాలో పిఎస్యూస్ గురించి ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, ప్రైవేటైజ్ చేయాలా, గవర్నమెంటే ఉంచుకోవాలా, లేకపోతే ఇంకా వేరేది ఏదైనా చేయాలా, మిక్స్ చేయాలా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయాలా అని డిఫరెంట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా.
సో అలాంటి డిస్కషన్స్ నడిచేటప్పుడు జనరల్గా ఎగ్జామ్స్లలో అడుగుతారనమాట. ఆ పిఎస్యూస్ గురించి ఏంటి, పిఎస్యూస్లో ఎట్లాంటి ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆ ఇండస్ట్రీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నష్టాలేంటి, లాభాలేంటి, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండడం చాలా ఎగ్జామ్లో చాలా అడ్వాంటేజియస్ అవుతుందన్నమాట. సో అలాంటి క్వశ్చనే ఇది. కోల్ ఇండస్ట్రీ గురించి క్వశ్చన్ అనమాట. కోల్ ఇండస్ట్రీ గురించి ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాం. పువర్ క్వాలిటీ ఆఫ్ కోల్ అండ్ బాటిల్ నెక్స్ ఇన్ ద కోల్ మూమెంట్. ఓకే, కోల్ క్వాలిటీ పువరే అండ్ బాటిల్ నెక్స్ ఇన్ ద కోల్ మూమెంట్ ఏంటంటే, సింపుల్గా బాటిల్ నెక్ అంటే ఏంటంటే, సపోజ్ ఇదొక బాటిల్ అనుకోండి, ఈ పార్ట్ నెక్ అంటారనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మూమెంట్ కష్టమైపోయి ఇక్కడ జామ్ అయిపోతుంటుంది అనమాట జనరల్గా. సో ఈ ప్లేస్ని బాటిల్ నెక్స్ అంటారు. అంటే ఈ క్వశ్చన్లో, ఈ కాంటెక్స్ట్లో బాటిల్ నెక్స్ అంటే ఈ ప్రొడక్షన్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర బాటిల్ నెక్స్ అయిపోయి ముందుకి సరిగ్గా వెళ్ళట్లేదు, చాలా స్లోగా స్టాగ్నెంట్గా ముందుకు వెళ్తుంది అనేది పాయింట్ అనమాట. సో ఈ క్వశ్చన్, ఈ ఆప్షన్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ చూద్దాం. లో యూటిలైజేషన్ కెపాసిటీ ఆఫ్ వాషరీస్, ఇది కూడా కరెక్టే. వాషరీస్ ఉన్నా కానీ దాన్ని ఎక్కువగా మనం వాడుకోలేకపోతున్నాం. నెక్స్ట్, గ్రోయింగ్ డిపెండెన్స్ ఆన్ ద ఇంపోర్ట్ ఆఫ్ కుకింగ్ కోల్. కుకింగ్ కోల్ మీద ఎక్కువగా మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అలాగే అడ్మినిస్టర్డ్ ప్రైసెస్, ఇది కూడా అంతే. ఈ ప్రైసెస్ గురించి గోల, అందుకే కదా ఇప్పుడు మళ్ళీ ప్రైవేటైజేషన్ లేకపోతే పబ్లిక్లో పెట్టాలని డిఫరెంట్ గోలలు కదా. సో ఈ 4 స్టేట్మెంట్లు కరెక్ట్ ఆప్షన్స్ అనమాట, కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యారేజెస్ సప్లై వాటర్ టు ఇందిరాగాంధీ కెనాల్? సో బేసిక్గా ఇందిరాగాంధీ కెనాల్కి ఏ వాటర్ బ్యారేజ్ నీళ్ళు సప్లై చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఇందిరాగాంధీ కెనాల్ ఎక్కడుందో తెలుసుకోవాలి. చూడండి, ఇందిరాగాంధీ కెనాల్ వచ్చేసి రాజస్థాన్ నుంచి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ దాకా కూడా ఉందన్నమాట. ఇది మన ఇందిరాగాంధీ కెనాల్. ఓకే, ఈ ఇందిరాగాంధీ కెనాల్ కదా ఇక్కడ దాకా ఉంది. హిమాచల్ దాకా కూడా ఎగ్జాక్ట్గా ఉండదు, బట్ చిన్నగా హిమాచల్ కూడా హెల్ప్ అవుతుంటుంది అనమాట. సో మరి ఇది ఇక్కడ ఉంది కదా, మరి ఏ బ్యారేజ్ నీళ్ళు సప్లై చేస్తుంది అంటే హారికే బ్యారేజ్ వచ్చేసి నీళ్ళు సప్లై చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద రిజర్వాయర్ గోబింద్ సాగర్ ఈజ్ ఆన్ విచ్ రివర్ ఇన్ పంజాబ్? సో గోబింద్ సాగర్ అనే రిజర్వాయర్ పంజాబ్లో ఉంది. అది ఏ నది మీద ఉంది అనేది క్వశ్చన్. ఏ నది మీద ఉంది అంటే సట్లజ్ నది మీద ఈ గోబింద్ సాగర్ రిజర్వాయర్ అనేది ఉందన్నమాట. సో సింపుల్గా గోబింద్ సాగర్ ఎక్కడ ఉంది? పంజాబ్. పంజాబ్లో ఏ నది మీద ఉంది? సట్లజ్. సింపుల్. నెక్స్ట్, రాణా ప్రతాప్ సాగర్ ప్లాంట్ రాజస్థాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో బేసిక్గా రాణా ప్రతాప్ సాగర్ అనేది ఒక ప్లాంటు. ఏ ప్లాంటు? న్యూక్లియర్ పవరా, సోలార్ ఎనర్జీయా, హైడ్రో ఎలక్ట్రిసిటీయా, ఇరిగేషనా? సో తెలుసుకోవాలంటే చాలా సింపుల్ అండి, చాలా ఈజీ ఫ్యాక్చువల్ క్వశ్చన్. రాణా ప్రతాప్ అనగానే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్ అని అర్థం చేసుకోవాలన్నమాట. సోలార్ కాదు, న్యూక్లియర్ కాదు. సో ఇది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. రాణా ప్రతాప్ అనగానే రాజస్థాన్లో ఉంటుంది. ఆ పేరు గుర్తుంచుకోవాలి. ఈ రాణా ప్రతాప్ అనే పేరు మనకి హిస్టరీలో కూడా వస్తుంది. ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే రాజస్థాన్లో ఉండేవాడు. ఆయన పేరు మీదనే ఒక పవర్ ప్లాంట్ పెట్టారు. అది ఏం పవర్ ప్లాంట్? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ చూడండి, ఇది. సో రాణా ప్రతాప్ సాగర్ హైడ్రో పవర్ ప్లాంట్ ఇదన్నమాట, ఇలా ఉంటుంది.
నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో డ్యామ్ ఇచ్చారు, రివర్ ఇచ్చారు. సో చాలా సింపుల్. ఫరక్కా మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఫరక్కా అనేది ఎక్కడ ఉంటుంది అంటే వెస్ట్ బెంగాల్ కోల్కతా దగ్గర ఉంటుంది. ఇది ఎందుకు కట్టారు అంటే హూగ్లీ భగీరథి నుంచి వచ్చే సిల్ట్ని ఫ్లష్ చేయడానికి కట్టారు. అంటే అక్కడ దగ్గరలో ఉన్న నదులేంటి? అక్కడ దగ్గరలో ఉన్న నదులు ఏంటివండి? ఓకే, అక్కడ దగ్గరలో ఉన్న నదులు హూగ్లీ, భాగీరథి. కానీ ఏ నది మీద ఉంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఏ నది మీద ఉంది అనుకుంటే ఫరక్కా డ్యామ్ వచ్చేసి గంగా నది మీద ఉంది. మనం ఇది మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా భాగీరథి అని కూడా ఇచ్చారు, దాని దగ్గర ఉండే ఒక ప్లేస్ కూడా ఇచ్చారు డ్యాము. కానీ ఫరక్కా నది వచ్చేసి గంగా నది మీద ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ తెహ్రీ డ్యామ్. తెహ్రీ డ్యామ్ వచ్చేసి భాగీరథి మీద ఉంటుంది. అలాగే థెయిన్ నది ఎక్కడ ఉంటుంది అంటే రావి నది మీద థెయిన్ అనేది ఉంటుంది. నాగార్జున సాగర్, ఇది సింపుల్ మనందరికి తెలిసిందే, కృష్ణా నది మీద ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్. చూడండి ఈ క్వశ్చన్లో ఈ ఫరక్కా, థెయిన్ ఇవేం తెలియకపోయినా కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా నది మీద ఉంది అని తెలిస్తే ఈజీగా మార్క్ చేసేయచ్చు. ఇదే కరెక్ట్ ఆన్సర్ కూడా. ఓకే, నెక్స్ట్ critical criteria for the location of an aluminum plant in India are the availability of bauxite and. సో ఒక అల్యూమినియం ప్లాంట్ పెట్టాలి ఒక ప్లేస్లో. సో అక్కడ బేసిక్ క్రైటీరియా ఏంటి అంటే ఫస్ట్ థింగ్ అక్కడ బాక్సైట్ అవైలబుల్లో ఉండాలి. బాక్సైట్ ఎందుకంటే బాక్సైట్ నుంచే అల్యూమినియం ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. బాక్సైట్ లేకపోతే మరి ఎక్కడి నుంచో బాక్సైట్ తీసుకురావడం అంటే మళ్ళీ అది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు అవి ఉంటాయి కదా. సో ఎక్కడైతే రా మెటీరియల్ ఉంటుందో అక్కడే ప్లాంట్ పెట్టుకోవడానికి జనరల్గా ఆలోచిస్తారు. సో అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచే వస్తుంది. సో దేర్ ఫోర్ అవైలబిలిటీ ఆఫ్ బాక్సైట్ ఈజ్ మస్ట్. సో ఇది వాళ్ళే ఇచ్చేశారు. అండ్ ఇంకా ఏం కావాలి అంటే ఎలక్ట్రిసిటీ కావాలి. ముఖ్యంగా అల్యూమినియం ప్లాంట్కి బాక్సైట్ అండ్ ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ అంటే జనరల్ మన ఇంటికి ఉన్న సప్లై కాదు, మోస్ట్లీ లైక్ ఒక పవర్ ప్లాంట్ దగ్గర, అంటే ఇప్పుడు ఒక ప్లాంట్ పెట్టాలనుకుంటే ఆ దగ్గరలో బాక్సైట్ ఓర్ ఉండాలి, బాక్సైట్ గనులు ఉండాలి, అలాగే పవర్ ప్లాంట్ కూడా ఎక్కడో దగ్గరలో ఉంటే అది ఆ ప్లాంట్కి బెనిఫిషియల్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ వులెన్ టెక్స్టైల్స్? సో వులెన్ టెక్స్టైల్స్లో ఏది లీడింగ్ ప్రొడ్యూసర్ అనేది క్వశ్చన్. చూసుకుంటే టాప్ 1 వచ్చేసి రాజస్థాన్, తర్వాత కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, గుజరాత్. సో టాప్ వచ్చేసి ఏముంది? రాజస్థాన్ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ టాప్ 5 గుర్తుంచుకోండి, టాప్ 5 మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ హ్యాస్ ద బంగ్లాదేశ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ మెయిన్ కాంపిటీటర్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ మార్కెట్? సో ఇండియాకి బంగ్లాదేశ్ కాంపిటీషన్ వస్తుందట. ఏ ఫీల్డ్లో వస్తుంది అనేది క్వశ్చన్. సిమెంట్, కాటన్ గార్మెంట్స్, జూట్, ఫార్మస్యూటికల్స్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జూట్ అండి. ఎందుకంటే మనకి సపోజ్ ఇది బంగ్లాదేశ్ అనుకోండి, ఈ ప్లేస్, ఈ పక్కన వెస్ట్ బెంగాల్ ఉంటుంది కదా, సో ఈ ప్లేస్ జూటు ఎక్కువగా పండించేది మన కంట్రీలో బంగ్లాదేశ్లోనే అనమాట. సో ఒకప్పుడు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ ఇదంతా ఒకటే కదా. సో అప్పట్లో జూటు ప్రాక్టీస్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, పండించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఈ ఏరియా మొత్తంలో స్టార్ట్ చేశారనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ బాగా పండింది, ఇక్కడ కూడా బాగా పండుతుంది అనమాట. సో బంగ్లాదేశ్ కూడా జూట్లో మనకి కాంపిటీషన్ వస్తుంది అనమాట. సో అది జూట్ క్రాప్కి ఈ ఏరియా, ఇటు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్
ఈ చుట్టుపక్కల ఏరియాలు బాగా బాగా అడ్వాంటేజెస్గా ఉంటాయి అన్నమాట. సో రైట్ ఆప్షన్ వచ్చేసి జూట్. సో మనకి జూట్ ఈ వెస్ట్ బెంగాల్ ఏరియాలో పండుతుంది బాగా అని అర్థం అని తెలిసినా కానీ మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? నాట్ అంటే తప్పు ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ నైట్రోజీనియస్ ఫర్టిలైజర్స్ ఇన్ ద. సో ఇది కరెక్టే, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ నైట్రోజీనియస్ ఫర్టిలైజర్స్. అలాగే ఆప్షన్ బి చూసుకుంటే ఇండియా ఈజ్ ద 9th లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది కూడా కరెక్టే. అలాగే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్ ఇన్ ద వరల్డ్. మరి ఫస్ట్ ఏంటి? చైనా. ఇది మనం ఇంతకుముందు క్లాసెస్లలో మాట్లాడుకున్నాం. అలాగే ఇండియా ర్యాంక్స్ 3rd ఇన్ ద వరల్డ్ ఇన్ కోల్ ప్రొడక్షన్. సో ఇది మాత్రం తప్పు. సో 3rd కాదండి, ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th. ఓకే, చూడండి, ఇండియా ర్యాంక్ 4th లార్జెస్ట్ ఇన్ కోల్ రిజర్వ్స్ 286 బిలియన్ టన్స్ అండ్ ద 3rd లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, ఇది కోల్ ప్రొడక్షన్ కాదు, రిజర్వ్స్, కోల్ రిజర్వ్స్ అన్నమాట. సో ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ ద వరల్డ్ కోల్ రిజర్వ్స్, ప్రొడక్షన్ కాదు. సో ఈ ఆప్షన్ తప్పు. ఇండియా ర్యాంక్స్ 4th అనమాట, కోల్ రిజర్వ్స్లో 4th, ప్రొడక్షన్లో 3rd అనమాట. ఓకే, నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ తమిళనాడు లిగ్నైట్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్. సో మనం ఇందాక చెప్పాను కదా, లిగ్నైట్ అనగానే మనకి బండ గుర్తు తమిళనాడు అని గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామినర్లో ఏం అడుగుతున్నారు? తమిళనాడు కాకుండా లిగ్నైట్ ఇంకా దేనికి ఫేమస్ అని అడుగుతున్నారు. సో తమిళనాడు కాకుండా లిగ్నైట్ గుజరాత్లో కూడా ఫేమస్ అన్నమాట. ఓకే, లిగ్నైట్ తమిళనాడులో ఫేమస్, దాని తర్వాత గుజరాత్లో కూడా ఫేమస్. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ మోనజైట్ విత్ ద హై థోరియం కంటెంట్? మోనజైట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే కేరళలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో బేసిక్గా ఇంకా చెప్పాలంటే కేరళ ఇక్కడ ఉంటుంది కదా, కేరళలో ఉండే బీచ్లలో మోనజైట్ విత్ హై థోరియం కంటెంట్ చాలా ఎక్కువ అన్నమాట. సో ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం కదా, పెట్రోల్ డీజిల్ మీద. మరి దానికి ఆల్టర్నేటివ్స్ వెతికే ప్రాసెస్లలో ఏ మెటీరియల్స్ వాడాలి అని అనుకుంటున్నప్పుడు మోనజైట్, థోరియం చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్నమాట. సో ఈ మెటీరియల్స్ ఇండియాలోనే, కేరళలోనే, ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ ఉంటున్నాయి అన్నమాట ఈ బీచెస్లలో. సో దాన్ని వాడుకుందాము, దాన్ని వాడుకుంటే ఎలాగా అని డిఫరెంట్ యాంగిల్స్లలో మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో అందుకే ఈ క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయబడింది అనమాట. సో ఎక్కువ మోనోజైట్, థోరియం ఎక్కడుంది అంటే కేరళలో ఉంటుంది. నెక్స్ట్, ద లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఫౌండ్ ఇన్. లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఎక్కడ చూడండి, లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ వచ్చేసి జార్ఖండ్ 27.38%. 27.38% ఆఫ్ కోల్ రిజర్వ్స్ జార్ఖండ్లోనే ఉన్నాయి. దాని తర్వాత ఒడిస్సా. ఓకే, దాని తర్వాత ఛత్తీస్గఢ్. ఓకే, సో అన్నిటికన్నా ఎక్కువ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్, తర్వాత ఒడిస్సా సెకండ్, ఛత్తీస్గఢ్ థర్డ్. సో మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఏ స్టేట్ ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తుంది అని. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఫౌండ్ ఇన్ జార్ఖండ్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. అంకలేశ్వర్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్. సో అంకలేశ్వర్ అనేది పెట్రోలియంకి ఫేమస్ అన్నమాట, పెట్రోలియం ప్రోడక్ట్స్కి. మరి అంకలేశ్వర్ ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లో అంకలేశ్వర్ ఫేమస్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ పెట్రోలియం. నెక్స్ట్, అంకలేశ్వర్ అండ్
నవగావ్ ఆర్ 2 ఆయిల్ ఫీల్డ్స్ ఇన్. ఇప్పుడు ఇందాకే మాట్లాడుకున్నాం కదా, అంకలేశ్వర్ అండ్ నవాగావ్. ఎక్కడ? గుజరాత్లో. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ద ఫస్ట్ ఆయిల్ వెల్ ఇన్ ఇండియా వాజ్ డగ్ యాట్. ఇది కూడా మనం జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఫస్ట్ ఆయిల్ గంగోత్రి అని కూడా మాట్లాడుకున్నాం కదా. డిగ్ బాయ్ ఎక్కడ? అస్సాంలో డిగ్ బాయ్లో ఫస్ట్ ఆయిల్ వెల్ తవ్వబడింది. ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆయిల్ వెల్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లలో మనం ఇంకిన్ని క్వశ్చన్స్ మీద ఆలోచిద్దాం, ఇంకిన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.